అభ్యర్థుల ప్రకటన ముగియటంతో ఎన్నికల ప్రచారంపై టీడీపీ మరింత ఫోకస్ పెట్టింది. సోమవారం నుండి చంద్రబాబు వరుస సభలు కొనసాగనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జరిగే రా కదిరిరా సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో రాజకీయ పార్టీలను కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రతి పార్టీ కూడా జనాల్లోకి వెళ్లేందుకు కూడా విస్తృతంగా కూడా ఏర్పాట్లు చేశాయి. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా గత కొన్ని నెలలుగా కూడా జనాల్లోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలను కూడా రూపొందిస్తూ వస్తుంది. ముఖ్యంగా చూస్తే బాదుడే బాడీ కార్యక్రమంతో కూడా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడికక్కడ కూడా ఆ కార్యక్రమాలకి వేలాది మంది లక్షలాది మంది కూడా బాదుడే బాడీ కార్యక్రమానికి కూడా కార్యకర్తలు తరలి రావడం జరిగింది. ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంతో ఒక వైఫల్యాన్ని కూడా ఎక్కడికక్కడ ఎండగట్టడం కూడా జరుగుతుంది. దీంతో ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన కూడా వస్తుంది. ఇదే నేపథ్యంలో గత కొన్నాళ్ళ క్రితం కూడా రాష్ట్ర ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత 53 రోజుల పాటు కూడా ఆయన జైల్లో ఉంచడం జరిగింది. ఇదే సమయంలో కూడా అప్పటికే యువగలం కార్యక్రమం ద్వారా యువనేత నారా లోకేష్ కూడా ఎక్కడికక్కడ కూడా ఎక్కడి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో తిరిగారు. ఇంచుమించుగా 300 పైగా కిలోమీటర్లు కూడా విస్తృతంగా పర్యటించి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క ఇంటిని కూడా ఆయన కూడా టచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రావడానికి, అధికారులు రావడానికి గల ప్రధానమైన ఇంపార్టెంట్ అనేది సంబంధించి కూడా ఆయన కూడా మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా కూడా ఎక్కడా కూడా వైసీపీ పార్టీ ప్రజలకు సంబంధించి కూడా ఇక్కడ సంక్షేమ కార్యక్రమం సరిగ్గా అమలు చేయలేదు. అనేక రకాలైన ఇబ్బందులు పెడుతూ వస్తుంది. ముఖ్యంగా యువకులు చాలామంది కూడా ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఎక్కడికక్కడ రైతులకు సంబంధించి కూడా కనీసం మద్దతు ధర లేదు. ఎక్కడికక్కడ రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా సరైన వస్తువులు లేకపోవడం వల్ల కూడా పారిశ్రామికవేత్తలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే ఎక్కడికక్కడే భవన నిర్మాణ కార్మికులు కూడా 34 లక్షల మంది కూడా సరైన పని లేకపోవడం వల్ల కూడా అనేకమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇసుక ధర పెరగడం వల్ల కూడా నిర్మాణ రంగం కూడా పూర్తిగా కుదిరైంది. ఇలాగా అనేక రకాలైన కార్యక్రమాలతో కూడా మొత్తం అంతా కూడా వైపు చంద్రబాబు నాయుడు మరోవైపు లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికక్కడ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ కూడా విస్తృతంగా కూడా జనాలు పర్యటన జరిగింది. ఎన్నికలకు మరొక 2 నెలల సమయం ఉండడంతో ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా ఇప్పటికే కార్యక్రమాలన్నీ కూడా ముమ్మరం చేశారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు వైపు తిరుగుతుంటే శంకారాం కార్యక్రమంతో మొన్నటి వరకు కూడా ఏదైతే యువగలం పాదయాత్రలో మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా లోకేష్ కూడా పర్యటన జరిగింది. ఎక్కడికక్కడే స్థానికంగా ఉన్న సమస్యలను కూడా ఆయన పూర్తిగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇబ్బందులు, మరోవైపు ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు కూడా ఆయన అక్కడ ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించి శ్రీకాకుళంలో 80 ఫీట్ రోడ్ల మొత్తం అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరం చేశారు. ఇక్కడికి సంబంధించి కూడా ఇదే స్థలంలో కూడా రేపు చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చివరి దశకు వచ్చాయి. సుమారుగా ఈ కార్యక్రమానికి సంబంధించి 1,00,000 మంది వరకు కూడా కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కూడా పార్టీ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా గత వారం రోజులుగా కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా సంబంధించి రా కదలిరా కార్యక్రమం కూడా పూర్తిగా విజయవంతంగా జరుగుతుంది. ఎక్కడికక్కడే జనాల నుంచి కూడా అదే స్పందన కూడా వస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే అంటే నిన్న ఏదైతే జనసేన మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే కూడా 90 పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ అభ్యర్థులను కూడా ప్రకటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా 4 కాన్స్టిట్యున్సీలు రాజంతో పాటు మరోవైపు టెక్కలి, ఇచ్చాపురం, మరోవైపు టెక్కలి, ఇచ్చాపురంతో పాటు రాజం, ఇంకో మొత్తం 4 కాన్స్టిట్యున్సీలు కూడా నిన్నటికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు ఇంకా మిగిలిన 6 కాన్స్టిట్యున్సీలు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో వాళ్ళ వైపు కూడా ఉత్సాహంతో కూడా పనిచేస్తున్నారు. రా కదలిరా కార్యక్రమాన్ని కూడా పూర్తిగా విజయవంతం చేయాలి, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు, అంచనాకి మించి జనాలను కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు అందరూ కూడా రేపు రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా విస్తృతంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా మొత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి ఆయన వైఫల్యాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టాలనే ఉద్దేశంతో కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడే ప్రజలకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. రేపు ఈ కార్యక్రమాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ నాయకులు కూడా తీసుకున్నారు. ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు రాకుండా చేయాలనే ఉద్దేశంతో కూడా మొత్తం స్థానిక నాయకులతో పాటు మిగతా ఎవరైతే దీనికి సంబంధించి కొన్ని కమిటీలు కూడా వేశారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ఇంచుమించుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళంతా నిమగ్నమైనారు. రేపు ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి
ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి వస్తారు. 2 నుంచి కూడా సాయంత్రం 4, 4:30 వరకు కూడా ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మొత్తం టీడీపీ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.